ఫస్ట్ వారిని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే వారి యొక్క స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారి యొక్క స్టేట్మెంట్ రాస్తే అది రికార్డ్ చేయడం జరిగింది టేకన్ అప్ రేట్లో. అక్కడ ఫస్ట్ టైం వారు ఏమి చెప్పారు అంటే, ఇప్పుడు చాలా స్పష్టంగా పేరు లేదో చెప్పినట్టు చెప్తున్నాడు. ఆ 15వ తేదీ సాయంత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్, ది అర్లియస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వర్షన్లో ఏమి చెప్పాడంటే, at about 11 or 11:15 suddenly minimum 5 persons entered into my room. By that time they covered their faces with handkerchiefs. పేర్లు చెప్పలేదు, సునీల్ గారి పేరు చెప్పలేదు, సీతారామాంజనేయులు గారి పేరు చెప్పలేదు. ఈ ఎఫ్ఐఆర్లో నమోదు పరిచిన ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఈ పేర్లు పెట్టినప్పుడు కూడా కొంతైనా మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు. ఇది చాలా ముఖ్యమండి. వెన్ యూ వాస్ ప్రొడ్యూస్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే తన ఆలోచనలు, తన ప్రోద్బలం, తన యొక్క ఎవరిని ఇరికించాలా, ఎవరిని ముద్దాయిలు చేయాలా అని ఆలోచనకు ముందరగా ట్రూ అండ్ కరెక్ట్ వర్షన్ ఫస్ట్ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ వెన్ యూ వాస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 15వ తేదీ సాయంత్రం 5 గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు, మాస్క్డ్ పర్సన్స్ బెట్ మీ. కానీ ఇక్కడికి వచ్చేతలకి, చిలక పలుకులకు వచ్చేతలకి చాలా స్పష్టంగా రూమ్లోకి వచ్చింది పివి సునీల్ కుమార్, దెన్ డిఐజీ అలాంగ్ సీతారామాంజనేయులు అండ్ అదర్స్. ఇది ఎంత దుర్మార్గం అండి. సరే, ఇంకొకటి కూడా తీసుకున్నాం. వీరు తర్వాత మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్, హైకోర్టు, గౌరవ హైకోర్టు వారి ఆర్డర్ ప్రకారం వారిని మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఏ బేసిక్ క్రిమినల్ లా తెలిసిన అడ్వకేట్ కానీ ఎవరు కానీ వారిని ఫస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తే అప్పటికి ఆలోచన ఎవరిని ఇరికించాలా, ఎవరిని దుర్మార్గంగా కేసులో లగించేయాలన్న ఆలోచన రాక ముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సరే, వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్ బోర్డు దగ్గర ఆన్ 16th 16/5/2021 హిస్టరీ ఆఫ్ అసాల్ట్ బై అన్నోన్ పర్సన్స్, నాకు తెలియనటువంటి వ్యక్తులు. కానీ రిపోర్ట్కి వచ్చేసరికి సీతారామాంజనేయులు గారు వచ్చేస్తారు, పివి సునీల్ గారు వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ముద్దాయి అవుతాడు. ఇంతకన్నా ఒక కేసు, తప్పుడు కేసు, ఫాల్స్ కేసు, నీ వర్షన్ కరెక్ట్ కాదు, నువ్వు కాలక్రమేణా నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషంతో నువ్వు ఎవరినైతే ముద్దాయిలు చేయాలని నీ సంవత్సరాల తర్వాత ఆలోచన చేసినావో, నీకు ఎవరి మీదైతే ద్వేషం ఉందో వారిని ముద్దాయిలు చేయడం జరిగింది. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్ యూ, నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మటుకు పివి సునీల్ కుమార్ గారు, సీతారామాంజనేయులు గారు వచ్చారు, కొట్టారు, ఇంక 3 కొట్టారు. దట్స్ ది కేస్. ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయులు గారు, పివి సునీల్ గారు, డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి ఈ మాట? మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పుండాలి. పివి సునీల్ కుమార్ గారు వచ్చారు, సీతారామాంజనేయులు గారు వచ్చారు, వారు వాళ్ళ ప్రమేయంతో నన్ను కొట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు. ఇది కదా నీ వర్షన్. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈ వర్షన్ నీది. ఇది దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది, ఎద్దు ఈనిందంటే ఘాటు కట్టేయమన్నారంటే. ఇప్పుడు ఎద్దేంది, ఈనేదేంది, అది ఈనదు కదా అనే ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి? మినిమం వాట్ వాస్ హిస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైమ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్డ్ పర్సన్స్? వాట్ ఈస్ హిస్ వర్షన్? వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్, అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీవన్ ఆ రోజుకి?
బై అన్నోన్ పర్సన్స్. ఇంతకన్నా ఏం కావాలా ఈ కేసులో యొక్క ఫాల్సిటీ? ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా? ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.